ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. మీకు నాగార్జున గారితో పాటు కాకుండా అంతకంటే ముందే మీరు నాగేశ్వరరావు గారితో కూడా చాలా సంవత్సరాలు ట్రావెల్ అయ్యారు. సో, ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది? తన దగ్గర పనిచేసే వారిని ట్రీట్ చేయడం గానీ, లేకుంటే ఒక మనుషుల్ని గౌరవించడం గానీ, అక్కినేని గారి తీరు ఎలా ఉండేది? అంటే నాగేశ్వరరావు గారు నాకు తీరి అంటే అదొక లైఫ్ నాన్న. అది ఎట్లా అంటే గౌరవ మర్యాదలు ఎక్కువ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడున్న ఇది కాదు కదా. అప్పుడు పెద్ద హీరో ఆయన దగ్గరికి వెళ్ళటం చేయటం అదంతా అది ఎలా చెప్పాలి అంటే ఒక డిగ్నిఫైడ్ తీరి అంతా డిగ్నిఫైడ్గా ఉండటం, ఆయన రావటం, ఆయన పని ఆయన చేసుకెళ్ళటం, అట్లా ఉండేది. అనవసరంగా అంటే ఇప్పుడున్నట్టు కాకుండా ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి అవి ఏంటి అట్లా అంతే. అది అంటే మీ జర్నీ మొత్తం ఆయన చూశారు. డే 1 మీకు మాట చెప్పారు. మీ పీక్స్ కూడా ఆయన చూశారు. ఆయన దగ్గరే మీరు ఎదిగింది. అవును. సో ఏ రోజన్నా పిలిచి ఏరా చంద్ర ఈ వయసులో వచ్చావు అలా నేను పంచాక్షరి ప్రొడ్యూస్ చేసినప్పుడు ఓకే ఆడియో ఫంక్షన్కి పిలిచారు. ఆయన అంత గొప్ప మనిషి అంటే సినిమా ఎన్ని రోజులు ఆడుద్దురా అని అడిగాడు. ఓకే సినిమాకి డబ్బులు వచ్చినాయా డబ్బులు పోయినాయా అని అనకుండా ఎన్ని రోజులు సినిమా పానంతమంది ఒక 50 రోజులు ఆడదు చలాస్. ఫైనాన్స్ అంతా క్లియర్ చేసేసారు. నేను ఆడియో ఫంక్షన్కి అంత ఎత్తులో పెట్టావు రాలేను, కానీ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకు ఉంటాయిరా, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళంటే నాకు చాలా ఇష్టం రా అన్నాడు. చాలా కదా ఒక మాట. నా కళ్ళమ్మ నీళ్ళు తిరిగింది. అంటే చాలామంది ఈరిష్ పడతారు కొంతమంది మన దగ్గర టచ్. ఆయన దగ్గర ఏంటి అర్థం చూపిస్తే టచ్ అప్ బాయ్ని ఇలా పెరిగి 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 మనం ప్రొడ్యూసర్ అయ్యి ఆయన చెప్పింది ఏంటంటే కష్టపడి పైకి వచ్చేవాళ్ళకి చాలా ఇష్టం. దాని తర్వాత అనుకోకుండా మనం అఖిల్ బాబుకి మేకప్ వేయడానికి వెళ్ళా. ఓకే మనం సినిమాకి వెళ్ళినప్పుడు ఈయన సెట్కి వచ్చారు. అదే లాస్ట్. ఇంకా அதனால వెళ్ళి ఎలా ఉన్నావు బాగున్నా, ఏమంటా బాబు దగ్గర నుంచి వెళ్ళిపోయావు ఎందుకు మానేసావు అన్నాడు. మానేయటం కాదండి, చాలా అనుకుని రిటైర్డ్ అయిపోయాడు. ఒక ఏదో పొలం కొనుక్కున్నాను వెళ్ళిపోయి పొలం దగ్గర ఉంటాను. జాగ్రత్తగానే ఉన్నావు కదా అన్నాడు. జాగ్రత్తగానే ఉన్నాను. లాస్ట్ మాట్లాడింది ఇదే ఆయన, జాగ్రత్తగా ఉన్నావు కదా జాగ్రత్తగానే ఉన్నావు. మీరు గమనించారా మీ జీవిత చక్రంలో 2 మాటలు మాట్లాడారు ఆయన, అది మీ జీవితం. జాగ్రత్తగా ఉన్నావా జాగ్రత్త, ఇది లాస్ట్ 2 మాటలు మాట్లాడాడు. ఒక 2 మాటలు మొత్తం మీ జీవితాన్ని ఫుల్ఫిల్ చేసేసింది ఆయన. అంతే. ఇంకా ఫస్ట్ ఆయన చెప్పింది అది. ఉన్నట్లా అవుతాయి. అది మాకు తీరం లోటు. అది ఎందుకంటే వాళ్ళు ఉప్పు కారం తిని పెరిగిపోయాం. సరే సార్ మిమ్మల్ని బాగా ఎమోషన్ కాదు, ఆయన కొట్టేవాళ్ళు కాదు, తిట్టేవాళ్ళు కాదు. ఎన్ని పనులు మోటార్ సైకిల్ వేసుకొని స్టూడియో అంతా తిరుగుతూ ఉండేవాడు, చొక్కా ఓడదీసి. ఒకసారి పిలిచేవాడు, ఎరా స్టూడియో నీ అమ్మ మొగుడుదా అనేవాడు. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే చనువు అట్లా. ఇంకా దొరకరు మనుషులు, అలాంటి మనుషులు దొరకరు. వాళ్ళు అంతేనండి, వాళ్ళు కష్టపడి పైకి వచ్చి నీతి నిజాయితీ అనేది ముఖ్యం అండి వాళ్ళ దగ్గర. నీతిగా పనిచేసినవాడు, నిజాయితీగా పనిచేసినవాడు వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నడవండి. అక్కడ ప్రయాణంలో మీకు చేయూతనిచ్చి మీరు బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు
ఆ చేయబెట్టి బయట వేసిన క్షణం అంటే ఏది చెప్తారు? నాకు ఇబ్బంది రాలేదండి. వాళ్ళ దగ్గర పనిచేసిన కాడి నుంచి నాకు ఏమి ఇబ్బంది రాలే. నన్ను పైకి ఇబ్బంది ఇది వచ్చి అలాంటిది ఏమి కష్టమే రాలేదు. అసలు ఆ కష్టమే రాలా. నేను ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఏది చేసినా నా కష్టం మరి నాగార్జున గారు నా దగ్గర రానివ్వాల. మనం అబద్ధం ఆడకూడదు. నాకు ఇది లేదు అనేది సమస్య లేదండి. ఆయన దగ్గర పనిచేసిన ఆయన నాగేశ్వర గారి దగ్గర ఒక 10-12 ఏళ్ళు, ఈ దగ్గర 40 ఏళ్ళ జర్నీలో కష్టం అంటూ తెలియదు. అండగా ఉన్నారు. అంటే మనకు ఏదైనా కావాలి అనుకుంటే ఆఫీస్కి వెళ్తాం. చలసాని రమేష్ గారు ఉండేవాడు. తెలుసా మీకు? చలసాని రమేష్ గారు తెలియదు? నాకు ఐడియా లేదు. చలసాని రమేష్ గారు ఉండేవాళ్ళు. కింద ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. సార్ ఎందుకు ఏంటి అని కూడా అనేవాళ్ళు కాదు రమేష్. అంటే వాళ్ళంతా గ్రేట్ వ్యక్తులండి. వాస్తవం చెప్పాలంటే ఏదో పని చేసాం మన దగ్గర వాళ్ళని పొగడాలని కాదు. వాస్తవానికి తిన్నాం కాబట్టి రుణం మర్చిపోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి. దట్స్ ఆల్. గ్రేట్ మనుషులు. మరి మిగతా వాళ్ళు ఉంటారంటే నేను పని చేయలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయలేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను మా స్టూడియో, మా అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న కాడి నుంచి బయటికి వెళ్ళి ఏ స్టూడియోలో పని చేయలేదు, ఎవరికి పని చేయలేదు. సార్ అంటే మిమ్మల్ని ఎమోషనల్ చేశాను. కాస్త దీని నుంచి బయటకు వద్దాము. మీ చేతుల మీద ఎవరికన్నా ఫస్ట్ టైం మేకప్ వేసిన, వాళ్ళకు బొట్టు పెట్టిన, ఇండస్ట్రీలో వాళ్ళకి ఇంకా తిరుగులేదు అని చెప్పేసి ఒక ముద్ర ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. నాకు తెలుసు, మా ఆడియన్స్ కోసం చెప్పండి, మీ చేతుల మీద మొదటిసారి మేకప్ వేసిన ఆర్టిస్టులు ఎవరు? ఒక్కసారి లిస్ట్ చెప్పండి. నేను ఫస్ట్ మేకప్ వేసింది రంగీలలో ఉర్మిళకి. ఓకే. అంటే శివాకి వీళ్ళందరికీ వేసినవాడిని. వీళ్ళందరూ కొత్త. అయితే ఏంటంటే అక్కడ కంపెనీ చీఫ్ను కాబట్టి వేయాలి, తప్పదు. వీళ్ళందరూ పైకి వచ్చిన వాళ్ళే. ఎవరో ఉత్తేజ్ కానీ, చిన్న కానీ, జేడీ కానీ, తర్వాత బ్రహ్మాజీ, తర్వాత అందులో ఒక అమ్మాయి ఉండేది. వీళ్ళ గ్రూప్లో ఒక లేడీ అమ్మాయి జేడీ టీచ్ చేసి ఒక అమ్మాయి. ఇట్లా మొత్తం స్టార్ట్ చేసింది అక్కడి నుంచి. ఏది నా కెరియర్లో శివా నుంచి స్టార్ట్ అయినాయి మేకప్లో. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళతో, అంతకుముందు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత రంగీలాకి ఉర్మిళ అయిపోయిన తర్వాత ఉర్మిళ, భూమిక, జెనిలియా, తర్వాత సురభి, మణిలో సురభి అని ఒక అమ్మాయి ఉండదు, సురభి. తర్వాత అనుష్క లాస్ట్ అనుష్క. తర్వాత మన ఇలియానా కాదు, కృష్ణవంశీ సినిమా అమ్మాయి మహేశ్వరి కళ, అదే కృష్ణ సముద్రం, శ్రీదేవి చెల్లెలు కా ఆ అమ్మాయికి చేయలే. సంగీత భూమికే చెప్పాను కదా, భూమిక, జెనిలియా, తర్వాత స్వీటీ, అనుష్క గారు, హరికృష్ణ గారు అబ్బాయి కళ్యాణ్ రామ్, కళ్యాణ్ అబ్బాయికి కూడా వేసాం మళ్ళీ. ఓకే. చైతన్య బాబు మా వాళ్ళు అంటే సరే అనుకో. మా వాళ్ళు అఖిల్ బాబు కానీ, చైతన్య కానీ, ఏదో పిలుస్తారంట వాళ్ళు. మీరు ఏమని పిలుస్తారు? చైతన్య గారిని బడా మాలిక్, చోటా మాలిక్ అంట. ఇద్దరు చైతన్య బడా మాలిక్ అని పిలుస్తా, అఖిల్ చోటా మాలిక్ అని పిలుస్తా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.